హే హాయ్ డార్లింగ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం పర్పిన్యూ ఉన్నాం. ఇక మనమైతే ట్రావెలింగ్ వ్లాగ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ వీడియో మొత్తం మ్యూజియం లాగా ఉంటుంది మొత్తం. ఇప్పుడైతే మనం లోపల ఉన్నాం. పాత వీడియో చూడకపోతే చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసినాం. ఇక నేను అడిగినా ఏమన్నా ఛార్జ్ చేసుకుంటారా అని చూడడానికి. ఇక ఏం తీసుకోమని చెప్పారు. ఇక మనమైతే చూసేద్దాం. ఇక్కడ మొత్తం రాయల్ లుక్ లాగానే ఉంది. చూద్దాం. ఇంకా అప్పట్లో కింగ్స్ అన్నీ అంటే అనుకున్నా, కానీ వాళ్ళ కింగ్స్ గురించి, వాళ్ళ ఏం చేసారు వాళ్ళ గురించి ఉన్నది. అంటే ఉన్నదంటే వాళ్ళ ఇక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడతారు. ఇక పొన్ మీకే అర్థమవుతుంది మొత్తం. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే మనం ఇక చూద్దాం. ఇక అంటే ఇక్కడ మనమైతే అయిపోయింది. ఇప్పుడైతే నాకైతే నార్మల్గా ఉంది. ఇక మనమైతే వేరే ప్లేస్కి వెళ్ళాలా. సేమే కానీ కొంచెం సపరేట్గా ఉంటుంది. సేమే ఇక వాళ్ళే చెప్పారు. ఇక మేము రెండు ఉంటాయి. ఇక ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ మాత్రం ఛార్జ్ తీసుకుంటారు. ఈ ప్లేస్ అయితే మ్యూజియం కాబట్టి. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే మనం స్ట్రీట్లో ఉన్నాం. ఇక ఇటు నుంచి వచ్చినామన్నా. ఇక మనమైతే వెళ్దాం. స్ట్రీట్ అయితే చాలా బాగా అనిపించింది. బాగుంది కదా, కొంచెం సన్లైట్ ఉంది కాబట్టి అట్లా అనిపించింది. ఇక్కడ ఆఫీస్ టూర్ నేను వెతుకుతున్నా, దొరుకుతలేదు. మ్యాప్ అయితే నాకు మొత్తం తిప్పుతున్నది, అంటే మొత్తం తిప్పిస్తుంది మొత్తం ఇక్కడనే. ఇక మనమైతే కొంచెం ఒక 10 minutes తర్వాత వచ్చేసినాం. ఇక ఫైండ్ అవుట్ చేయడానికి వచ్చినాం. ఇక నాకు చెప్పారు, నీ బ్యాగ్ ఇక్కడ పెట్టేయాలా అని చెప్పి. ఇక బ్యాగ్ పెట్టేసిన. బ్యాగ్ €2 తీసుకున్నారు. ఇక ఇక్కడ పెట్టడానికి ఖాళీగా చేతులతోటి వెళ్ళాలా అని. ఇక డార్లింగ్, ఇక్కడైతే మన స్టాచ్యూ, అంటే మనది కాదు, స్టాచ్యూ ఉన్నది, చిన్నపిల్ల అనుకుంటా. ఇక మనమైతే ఇక్కడ చూసేద్దాం. అంటే మ్యూజియం ఇది, పర్పిన్యూలా మ్యూజియం. అంటే మెయిన్ అనుకుంటా ఇక్కడ వాళ్ళ కింగ్స్ గురించి ఉంటుంది. క్వీన్ వాళ్ళ మొత్తం ఉంటుంది. వాళ్ళ చరిత్ర ఉంటుంది అనుకుంటా. కానీ మనకి చూద్దాం ఇక వాళ్ళ ఫొటోస్ ఎట్లా ఉంటారో ఇక చూసేద్దాం. ఇది ఒక ఏమో ఇక్కడ వట్టిగా ఉన్నది. ఇక మనైతే ఇక వాళ్ళ క్వీన్ అనుకుంటా. ఇక క్లియర్గా అర్థమైతే ఇది మొత్తం 16th century నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ కింగ్స్, పర్పిన్యూలా కింగ్స్ ఉంటారు కదా, వాళ్ళది ఇదంతా నేను చూపిస్తున్నా. ఇక వీళ్ళ ఫొటోస్ అని పెట్టేసారు ఇక్కడ. ఇక కొంచెం వియర్డ్గా ఉన్నది మొత్తం, నాకు డిఫరెంట్గా ఉన్నది, కొంచెం విచిత్రంగా ఉన్నది. ఇక నాకు వాళ్ళ ఫొటోస్ అట్లా పెట్టిర్రు. ఇక నాకైతే నచ్చలేదు, కానీ చూపిస్తున్నా. ఇక్కడ ఎవరైతే వద్దామనుకుంటే, ఇక్కడ ఏదైనా చూద్దామనుకుంటే యాజ్ ఇట్ ఈజ్ ఇంతే ఉంటుంది కాబట్టి చూపిస్తున్నా. ఉన్నది చూపించాలి కదా, అందుకోసమే నేను చూపిస్తున్నా. ఇక్కడ డార్లింగ్స్, ఇక్కడ ఫొటోస్ అన్నీ నాకైతే చాలా బాగా అనిపించింది. కొంచెం అంటే ఒక అట్రాక్షన్ లాగా పెట్టారు. రెడంతా లైట్లు అంతా మొత్తం గ్యాప్ అని. ఇక్కడ స్టాచ్యూ ఉంది. ఇక మనమైతే ఇక చూద్దాం. ఇక్కడ పెద్ద ఏమో ఉంది, నాకు అర్థం కాలేదు. జీసస్ అనుకుంటా, లేదంటే కింగ్ అనుకుంటా. ఇక నాకైతే ఓకే జీసస్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జీసస్ వాళ్ళ గాడ్, మెయిన్ గాడ్ కాబట్టి ఇక్కడ చెప్తున్నట్లా. ఇదేమో ఇది బాగానే, అంటే ఎట్లనే ఏమో నాకు అర్థం కాలే. ఇక డార్లింగ్స్, ఇక్కడైతే కుండలు, ఇక్కడైతే పిక్చర్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం షేప్ పెట్టారు, చేపలు అనుకుంటా. ఇదేందేమో అని. ఇక మనమైతే వెళ్దామంటే ఇక్కడ ఇది అక్కడ చూసిన తర్వాత ఇంకొంచెం డిజైన్ బాగుంది. ఇక మనమైతే ఇక్కడ చూసేద్దాం. అమ్మో, సడన్గా నాకు షాక్ అనిపించింది కాదు అంటే స్టాచ్యూ వరకు, అందుకోసం రియాక్షన్ వచ్చింది. ఈ డార్లింగ్స్, ఇక్కడైతే మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ రూమ్ కనిపించింది. ఇక చూపిస్తున్నా. కొంచెం ఏమో ఇది ఒక కప్పులు అవన్నీ ఉన్నాయి. డిజైన్ మాత్రం బాగుంది. ఇదేమైనా అప్పటి నుంచే కాదు, ఇది అమ్మడానికి, అంటే అట్రాక్షన్ లాగా. ఇక్కడైతే బండలు ఉన్నాయి. కొంచెం డిజైన్ అయితే వేరే ఏదో చూపిస్తున్నది. ఇక నాకైతే అర్థం కాలేదు, ఇక వీళ్ళకి అర్థమవుతుంది. ఇక మనమైతే వెళ్దాం.
ఇక నేనైతే ఏం తెలుసుకోలే, లైట్గా వచ్చేసిన చూడడానికి. ఇక అందుకోసమే ఇక మనకెందుకు అవన్నీ చూసినాం అంతే. ఇక డార్లింగ్స్, ఇక మనమైతే అయిపోయింది. ఇంకొక ఫ్లోరా లేదంటే కిందికి వెళ్దాం. ఇప్పుడైతే మనం పైకి వచ్చేసినాం. ఇక కింద చూపించిన కదా, అంటే కొంచెం వేరే ప్లేస్ అయితే కొంచెం ముంగడికి వెళ్తే ఇది వచ్చేసింది. ఇక డార్లింగ్స్, అయితే మనం ఇక్కడ నుంచి వచ్చినాం. ఇక ఇప్పుడు మన ఏదో కొండ మధ్యలో ఉంది, ఇది ఎర్త్ ప్లానెటా కాదులే. ఇక డార్లింగ్స్, ఇక మనమైతే ఇటు వచ్చేసినాం. ఇదేదో మిడిల్లో ఉన్నది, ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలే. నాకైతే అంత ఏమనిపించలే. ఇక్కడైతే అన్ని ఫొటోస్ ఉన్నాయి. ఇక ఒక్కొక్క ఫోటో చూపిస్తే ఇక మన పని అయిపోతుంది కదా. ఇక అందుకోసమే అన్నీ ఒకటేసారి చూపిస్తున్నా. ఇక నాకు నచ్చలేదు, లైట్గా ఒకటే నచ్చింది చూపించిన. ఇక డార్లింగ్స్, ఇక్కడైతే మనం వేరే రూమ్కి వచ్చేసినాం. ఇక్కడైతే ప్లేట్లో ఒక పాట్ ఉంది. ఈ పాట్ అయితే బాగుంది. ఇక్కడైతే ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ పిక్చర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. పెయింటింగ్ అనుకుంటా, పెయింటింగ్ మంచిగా వేసారు. ఇక డార్లింగ్స్, ఇక్కడైతే మొత్తం చూస్తున్నట్టయితే ఇక్కడ ప్లేట్లు అన్నీ ఉన్నాయి. ప్లేట్ మన నిజంగా నాకు చాలా నచ్చింది. ఆ డిజైన్ స్ట్రక్చర్ సూపర్ ఉంది. ఇక డార్లింగ్స్, ఇక్కడైతే ఇక మనమైతే ఇక పెద్ద పెయింటింగ్ ఉంది. ఇక్కడైతే నాకు కలర్స్ అన్నీ, వెదర్ మాత్రం చాలా మంచి, వెదర్ అంటే వెదర్ కాదు చెప్తున్నా, రూమ్ మాత్రం చాలా మంచిగా ఉంది. ఇక మనమైతే బయటకు వచ్చేసినాం. ఇక్కడ గ్రీనరీ, చెట్లు అన్నీ గార్డెన్ లాగా ఉంది. నాకు డిజైన్ చెప్పాలంటే అందుకని గార్డెన్ కాదు. ఇక్కడైతే బండలు అన్నీ చూస్తున్నాం. లోపలికి వచ్చేసి ఇక్కడ నుంచి చూపిస్తున్నా. ఇటు వచ్చేసినాం. బయట నుంచి ఇలా ఉంటుంది, బాగానే ఉంది. మనమైతే లోపలికి వచ్చేసినాం. ఈ నుంచి వెళ్ళినాం మనం యాక్చువల్గా, అంటే ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చేసినాం. ఇక మనమైతే అయిపోయింది, మొత్తం సగం అయిపోయింది, మొత్తం కవర్ చేసిన. ఇక్కడైతే నార్మల్గా పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లేట్స్ అనొచ్చు. ఇక అంతే. ఇక ఇక్కడ తెల్లగా స్టాచ్యూ ఉంది. అద్దు ఇక ఏదో ఇక అదిలే, ఇక దాని గురించి మాట్లాడొద్దు. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే మన వచ్చిన పని అయితే అయిపోయింది. ఇక అంతా అయిపోయింది. ఇక మనం బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవాలా. ఇక చెప్పాను కదా, €2 అడిగిండు. ఇక ఇచ్చేస్తే బ్యాగ్ ఇచ్చిండు, అంటే ముందే చెప్పిండు. ఇక ఓకే అని చెప్పేసిన. మనకు కూడా చేతి వస్తుంది కదా, 2 చేతులు ఖాళీ ఉంటాయి, అందుకోసమే ఇక నేను ఇచ్చేసిన. ఇక మనమైతే వెళ్తున్నాం ఇక వేరే ప్లేస్కి. ఇక వేరే ప్లేస్ వెళ్ళే ముందు ఇక ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ముందు చాలా ఉంటాయి, అందుకోసమే ఇక చెప్తున్నా. ఇంకా నా ప్రొఫెషనల్ అయితే షెఫ్, అది అయితే షార్ట్ వీడియోలు వస్తుంది. ఇక పొను ఇక మెయిన్ వీడియోలో కూడా చేస్తా. ఇక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడైతే మనం చెప్తున్నా, ఇక్కడ ఫ్యాషన్ షాప్ అన్నీ ఉన్నాయి, డ్రెస్సింగ్ షాప్ అనొచ్చు. ఇక డార్లింగ్స్, ఇక్కడైతే 30% ఆఫ్ అంట. ఇక మనమైతే వెళ్ళలేము ఇంకా, ఎందుకంటే టైం వేస్ట్ ఎందుకని మనం ఎట్లనో కొనుక్కోము కాబట్టి నేను వెళ్ళలేను. కానీ డ్రెస్ మాత్రం హైలైట్, అంటే ఇలాంటి తగ్గట్టు పెట్టిండ్రు. కొంచెం కోట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక బ్లాక్ ఫ్రైడే బ్రాండ్ అనుకుంటా, 50% ఆఫ్ అంట. చూసిండ్రు కదా అందరూ లాంగ్ లెంత్ జాకెట్ వేసుకున్నారు. అందుకోసమే అలా వెదర్ ఇట్లాంటి ఉంటుంది. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే షూస్ అయితే ఇక్కడ చెప్పడానికి అయితే ఎక్కువ రేట్ ఉంటుంది, మనకన్నా ఇక్కడ డబుల్ ఎక్కువ రేట్ ఉంటుంది. ఇక చూస్తున్నారు కదా, షూస్ అయితే అంతా నార్మల్గానే ఉన్నాయి. అంటే నార్మల్గా అంటే నాకైతే కొన్ని నచ్చినాయి, ఇంకొకటి అయితే అంత నచ్చలేదు. కొంచెం లోకల్ బ్రాండ్ కదా, నేనైతే ప్రిఫర్ చేయలేను, అందుకోసం నేను మొత్తం చూపించలే. ఇక డార్లింగ్స్, ఇక అయితే మనం వెళ్తున్నాం, వచ్చేసినాం. ఇక స్ట్రీట్ వ్యూ, ఇక్కడైతే కొంచెం నార్మల్గా చిన్న రెస్టారెంట్ ఉంది, అదిరిపోయింది అసలు, అంత డిజైన్ మంచిగా చేసారు. ఇప్పుడైతే మనం మెయిన్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడైతే హిస్టారికల్ ల్యాండ్ మార్క్ ఉంది, ఇంకా క్యాథడ్రల్ ఉంది. క్యాథడ్రల్ అంటే చర్చ్, అది క్యాథడ్రల్ చర్చ్ ఉంటుంది. అది చూపిస్తా, నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది, ఇక తొందరనే వచ్చేస్తుంది. ఇక అయితే సబ్స్క్రైబ్